చూడు, ఆయన అంజన్ దగ్గర తీసుకొచ్చాడు కానీ ఆయన ఏం మర్చిపోలేదు. ఇంకో మేము అంతా ఆయన దగ్గర అని చెప్పేసి మనసు చెప్పి ఎక్కడో మనసు కనిపించాయి కదా, అందుకే మనసు మార్చుకొని అంజన్ వెనక్కి తీసుకొచ్చారు. ఇదిగో ఆయన ఇష్టం లేకుండా ఇంట్లో మనుషులు కాదు కదా, చిన్న చిట్టు కథ కూడా నువ్వు బయట పంపించలేవులే. ఎలాగుంది దెబ్బ, డబుల్ అదర్స్ కదా అని బాగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకా రాతడు కూడా మనోహరి గోగు ఇయ్యమంటదా అని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. ఇక్కడ నుండి ఇలాగ ఎదురు దెబ్బలు తగులుతుంటే మనోహరి నువ్వేం చేయరు, ఏదో రోజు కథ వస్తుంది. ఆ రోజు ఈ ఇంటి ఉండే కాదు, లోకంలో నువ్వు ఉండవు, పైకి పంపించేస్తావు అని బాగి అనగానే ఇదిగో నువ్వు అంతా ఎగసిపడకలే బాగి అని మనగానే ఆ మాట మీ చెప్పండి, మిస్ అమ్మ చెప్పాలి అని రాత్రుడు అనగానే ఇదిగో ముసలి పండుగ మాకు కాదు నీకు అని వార్నింగ్ ఇస్తూ ఇదిగో నువ్వు తొందరలో ఇంట్లో పోయే టైం వచ్చింది, వెయిట్ చెయ్యి అని బాగి వార్నింగ్ ఇస్తుంది. కానీ మనవాడు ఏం మాట్లాడుతానతో నవ్వుకుంటాడు. బాగి వెళ్ళిపోయాక ఇదిగో మిస్ అమ్మ ఓ సాధారణంగా ఊగిచ్చింది కదా, మీరు దెబ్బడే అని చెప్పి రాత్రి అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఏం మనోహరి మొత్తం తలకిందులు అయిపోయింది ఏంటి, గతం గుర్తొచ్చిందని సాధిస్తా అంటున్నారుగా అని యాదవ్ అనగానే కానీ మనోహరి ఏం మాట్లాడదు. కానీ అసలు ఏం జరుగుతుంది, అసలు ఆయన ఎందుకు వద్దన్నారు అని చెప్పి బాగి రాత చెప్తూ ఉంటారు. జరిగింది మిస్ అమ్మ సానర్థి వస్తుంది అని చెప్పి రాత అనుకుంటూ ఉంటాడు. సరే ఆయన తెలియ మాట్లాడదాం పదా అని చెప్పి బాగి అనగానే సరే అని చెప్పి రాతడు బాగి అమర్ రూమ్కి వెళ్తూ ఉంటారు. అక్కడ మనోహరి అసలు ఏం జరుగుతుంది చంప, అమ్మ శ్రావణి ఎందుకు అలా మారిపోయాడు అని చెప్పి మనోహరి అంటుంది. అప్పుడు ఇంకా రణవీర్ అలాగే లాయర్ వస్తూ ఉంటారు. ఇంకా చూస్తూ ఉంటుంది. ఇదేంటి రణవీర్ వచ్చారు అని చెప్పి యాదవ్ సరే బయటకు పదా అని చెప్పి మనోహరి అంటూ ఇంకా బయటకు వెళ్తూ ఉంటారు. ఇంకా అమ్మ తన రూమ్లో ఒంటరిగా ఉండడం బాగి రాత్రి గమనిస్తూ ఉంటారు. ఇంకిద్దరు చూసుకొని సార్ అని చెప్పి బాగి చూస్తుంది. రోబోట్ రావచ్చని అడుగుతూ ఉంటుంది. అమర రమ్మంటాడు. ఇంక వెళ్తూ ఉంటారు. ఏంటి మనోహరి ఏమని తెలిసిందా, అమర నేను చెప్పాడా అని చెప్పి రణవీర్ అడుగుతూ ఉంటాడు. చెప్పండి సార్, మీరు అంజున్ తేవడం సంతోషంగా ఉంది, ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి బాగి అనగానే మీరే పంపించారు కానీ మీరే తీసుకొచ్చారు, కారణం ఏంటి సార్ అని చెప్పి రాత్రి అడుగుతుంటాడు. అక్కడేమో రణవీర్ చాలా టెన్షన్ పడుతున్నాడు. అసలు అమర్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ అంజున్ ఎందుకు వెనక్కి తీసుకెళ్ళాడు అని చెప్పి రణవీర్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఏమో నాకు తెలీదు, అసలు గతం గుర్తొచ్చేదాకా అమ్మ పంపించాలంటాను మనో అంటాడు. ఆ విషయం నాకు చెప్పాడులే, కొత్త విషయం చెప్పు అని రణవీర్ అంటూ ఉంటాడు. అక్కడేమో ఏంటి మీకేమైనా గతం గుర్తు చేశారా లేదా మీకేమైనా కారణం ఉందా సార్ అని చెప్పి బాగి అనగానే ఏ కారణాలకు మీరేం చేయలే, అసలు మీకు ఏ విషయం గుర్తొచ్చింది చెప్పండి అని చెప్పి రాత్రి అడుగుతూ ఉంటారు. అక్కడేమో అమర్ మాత్రం గతం గుర్తు రాలేదు కానీ ఇంకోటి ఏదో ఉంది అని మనోహరి అంటూ ఉంటుంది. అదే ఆ ఏంటి ఇంకోటి అని రణవీర్ కోపంగా అడుగుతూ అది కొత్తగా ఏం కనబట్టాడు చెప్పు అని రణవీర్ అదే పనిగా అడుగుతూ ఉంటాడు. కానీ మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడేమో చెప్పడం కాదు చూపిస్తా ఆగు అని చెప్పి అమర్ అంటూ ఇంకా అల్మారా ఓపెన్ చేసి ఇంకా ఫైల్ తీసుకొచ్చి బాగి తీస్తూ ఉంటాడు. చూడండి చెప్పి అంటూ ఉంటాడు. బాగి చూస్తుంది. ఆ రాత కూడా చూస్తూ ఉంటాడు. ఇంకా అమర్ ఏమో అదే పనిగా దాన్ని గమనిస్తూ ఉంటాడు. దాని సార్ అని చెప్పేసి ఇంకా రాత్రి బాగి అడుగుతుంటారు. ఇది చూసాకే నేను డిసైడ్ అయ్యా అని చెప్పి అమర్ అనగానే అంటే మీకు ఎందుకు అనిపించింది సార్ అని చెప్పి బాగి అంటాడు. కానీ అక్కడేమో మనం కూడా చాలా టెన్షన్ పడుతుంది. అసలు అమ్మకి అనిపిస్తుంది నాకు తెలియదు రణవీర్ అని చెప్పి మనం నచ్చే ప్రయత్నం చేస్తూ షాక్ నేను షాక్ అయ్యాను అని మనగానే నువ్వు షాక్ అవడం కాదు నాకు సొల్యూషన్ కావాలి అని రణవీర్ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. అసలు అమరాజ్ మైండ్ ఎందుకు చేంజ్ అయింది అని రణవీర్ అడుగుతూ ఉంటాడు. ఇగో ఈ ఫైల్లో ఏముంది, అంజు రణవీర్ కూర్చొని చెప్పి నేను ముందే బ్లడ్ టెస్ట్ చేశాను కదా, నాకు 5 సంవత్సరాలు తెలుసు కదా, కానీ నేను అంజుని ఇవ్వలేదంటే కారణం ఏమై ఉంటుంది అని చెప్పి ఇంకా అమర్ అదే మనకు అడుగుతూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా బాగా రాత్రి ఒకరు చూసుకుంటూ ఉంటారు. బ్లడ్ టెస్ట్ నేను అక్కడ ఉన్నాను సార్ అని చెప్పి రాత్రుడు అంటూ ఉంటారు. అంటే 5 సంవత్సరాల క్రితమే కన్ఫర్మ్ అయింది తన కూతురు చెప్పేసి మరి ఎన్నాళ్ళు నేను ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి అమర్ ప్రశ్నించుకుంటూ ఉంటాడు. ఎందుకు ఆగుంటాను, అందుకే నాకు డౌట్ వచ్చి అంజుని వెనక్కి తీసుకొచ్చా అని చెప్పేసి అమర్ మాటకి మంచి పని చేశారు. మీరు అంజు రణవీర్ ఇవ్వడానికి బలమైన కారణం ఉంది, అది మీకు గుర్తొస్తే ఆ రణవీర్ మీ దగ్గర కూడా రానివ్వరు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అంతేకాదు రణవీర్కి సాయం చేసిన వాళ్ళు కూడా మీరు దూరం పెడతారు అని చెప్పి మళ్ళీ మీకు అన్ని గుర్తొస్తాయి సార్ అని చెప్పి రాతోడు అనగానే అవును అందుకే నాకు గతం గుర్తొచ్చేదాకా అంజు మన దగ్గర ఉంటుంది, ఎవరిని పంపించను అని చెప్పేసి అమ్మగానే థ్యాంక్స్ అంజు వెళ్ళిపోని చెప్పి చాలా బాధపడ్డా, ఇప్పుడు సంతోషంగా ఉంది అని బాగి అనగానే అని మమ్మల్ని నాకు బాధగా ఉంది అందుకే రిపోర్ట్ కనపడిందేమో అని చెప్పేసి అమ్మ అంటూ ఉంటారు. అంజు దూరంగా వెళ్ళకుండా తీసుకొచ్చారుగా అని చెప్పి ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు అని రాత్రి అంటూ ఉంటాడు.
ఓకే సార్ అని చెప్పి ఇంకా బాగి రాత్రి వెళ్తూ ఉంటారు. ఇంకా అమర్ ఇంకా అలాగే ఉంటాడు. అసలు ఏం చేయాలి అంజలి అది ఎప్పుడు వస్తుంది అని చెప్పి రణవీర్ చాలా టెన్షన్ పడుతుంటారు. ఇప్పుడులో అయితే రాలేరు, నా టైం కావాలి మనోరంగానే ఇంకెప్పుడు నేను ఇంకా జైలుకి వెళ్ళక ముందే ఆస్తి నా చేతిలో రావాలి. రణవీర్ అనగానే అంజన్ అప్సెట్ బాగుంది అని చెప్తున్నాను కదా, నన్ను టెన్షన్ పట్టకుండా వెళ్ళు అని చెప్పి మనం ఆడుతుంటది. ఇంకా రణవీర్ రాయలు ఇంకా ఏం మాట్లాడలేక చాలా కోపంగా రణవీర్ వెళ్తూ ఉంటాడు. అంజన్ అసలు రణవీర్ ఎలా చెప్తావు, గతం గుర్తొచ్చేదాకా సార్ ఏమని చెప్పారు కదా, గతం గుర్తొచ్చి నువ్వు బతుకుంటావు కదా అని చెప్పి యాదమంగానే ఇదిగో అది జరిగితే అమ్మతో సహా ఎవరు బతుకున్నావు అని చెప్పి మనవారు అంటూ ఉంటుంది. అంటే సార్కి ఆ బ్లడ్ రిపోర్ట్ కంప్లీట్ చేసాడుగా దేవుడే అని చెప్పి ఇది నిజంగా అద్భుతం అని రాతోడు అనగానే మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడు రాతోడు, తాతలకు చదువు కావచ్చు కానీ చివరికి జరిగేది మంచిలే అని చెప్పి బాగా అనకూడదు. సార్ కానీ గుర్తు రావాలి, ఆ మనోహర్ని ఉడకము ఎక్కించేసి మిస్సమ్మా అని చెప్పి రాత్రులు ఆయాసపడుతూ ఉంటాడు. ఆ రోజు తొందరలో ఉందిలే, దాని చావు మించిన శిక్ష పడాలి అని చెప్పి బాగా అనుకుంటుంటది. అక్కడేమో అంజు వర్క్ చేసుకుంటుంది. అంజు అక్క ఆనందాన్ని ఆకాశాన్ని ఇంట్లో లేదు అడిగిలేరు అని చెప్పి బుజ్జం అడుగుతూ ఉంటుంది. అప్పుడంటే యాదమ్మ వెళ్తూ అన్నీ వింటూడదు. కింద లేరా అని అంజు అనగానే కింద లేరు, ఇల్లంతా చూశాను ఎక్కడ లేరు అని చెప్పి బుజ్జమ్మ అంటూ ఉంటుంది. వీటైన పోరాడికి వెళ్ళారు, ఎప్పుడు ఇక్కడ ఉంటారు కదా హఠాత్ ఎడగెళ్ళారు అని చెప్పి యాదమ్మ అనుకుంటూ కంగారుగా వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకా మనోడు వస్తుంది. చూసుకోకుండా యాదమ్మ మనల్ని డాన్స్ ఇస్తూ ఉంటుంది. అబ్బా యాదమ్మ ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పేసి మనోహరి అనగానే అదే పిల్లలు కంపట్లేదు అని యాదమ్మ అంటది. ఏ పిల్లలు అని చెప్పి మన అంటది. ఆకాష్ బాబు ఆనంద్ బాబు అని యాదమ్మ వాళ్ళ పిల్లలేంటి తాచని పెరిగారుగా, ఆయన బాల్ కనిపించిపోతుంది నీకేంటి కంగారు అని మనగానే ఈ టైంలో అడగలేరా అని చెప్పేసి యాదమ్మ అనగానే ఇప్పుడు వెళ్ళి నేను వాళ్ళు వెతికి తీసుకురమ్మంటావు ఏంటని మన ఆయాసంగా అరుస్తూ ఉంటుంది. వాళ్ళు నాకెందుకు అని మనం వెళ్ళిపోతుంది. నీసం పోయింది పిల్లలు కాకపోతే బాగా నా తాడు తీస్తుందిగా, ఆయన ప్రాణం తీయడం కాకపోతే పిల్లలు ఈటని అడిగెళ్ళారు అని చెప్పేసి యాదం కంగారు పడుతూ ఇంకా బయటకు చూస్తూ ఉంటారు. ఒరే ఆనంద్ విషయం ఇంట్లో ఎవరు తెలియకూడదురా అని చెప్పేసి ఆకాశంగా ఎందుకు చేస్తాము అని ఆనందంగానే అంటే అది కాదురా రూమ్లో అంజు బుజ్జమ్మ కూడా ఉంటారు కదా వాళ్ళు తెలిస్తే అని ఆకాష్ అనగానే వాళ్ళు తెలిపి మనం చేద్దాంలే నువ్వు కంగారు పడకు అని చెప్పి తొలిపోతారా అని చెప్పేసి ఆకాష్ అనగానే అంటే అంజు ఆరాధిస్తుంది కదా ఎలా అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. వాళ్ళే కాదు మిస్సమ్మ కూడా ఆరాధిస్తుంది, వాళ్ళు ఎవరు దొరకకుండా మనం చెయ్యాలి అని చెప్పేసి ఇంకా ఆనంద్ అంటూ ఇంటికి వస్తూ ఉంటారు. యాదవ్ అదే మనం పిల్లలు ఏమైనా చెప్పి బయట నుంచి చూస్తుంది. అప్పుడు ఇంక ఇద్దరు వస్తూ ఉంటారు. ఇంకా ఆకాష్ చూస్తూ ఉంటాడు, ఇంకా బ్యాగ్ దాస్తూ ఉంటాడు. ఇదిగో బయట యాదవ్ ఉందగా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఏంటి వీళ్ళు బయటికి వెళ్ళి వస్తున్నారు అని చెప్పి యాదమ్మ డౌట్ గమనిస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి ఉంటూ ఉన్నాయి, నువ్వు భయపడకు ఆ బ్యాగ్ జాగ్రత్త పట్టుకో అని చెప్పేసి ఆకాష్ అంటూ ఉంటాడు. సరే అని చెప్పి ఇద్దరు పిల్లలు లోపల వస్తూ ఉంటారు. ఇంకా యాదమ్మ చూసి అక్కడ ఆగుతూ ఉంటారు. ఈటని అడిగిళ్ళారు అని చెప్పేసి యాదమ్మ అనగానే బయటికి వెళ్ళాం అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటారు. అదే ఎక్కడికి అని చెప్పి యాదమ్మ అబ్బా ఎక్కడికి నీకెందుకు అని ఆనంద్ అనగానే ఆ బ్యాగ్ ఏంటి బాబు అని చెప్పి యాదమ్మ అనగానే అంటే అది అని చెప్పేసి ఆనంద్ తలపడుతూ ఉంటాడు. ఆ బ్యాగ్లో ఏమని చెప్పు అని చెప్పి యాదమ్మ అడుగుతుంది. బుక్స్ ఉన్నాయి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి తీసుకొస్తున్నా అని చెప్పి ఆనంద్ అనగానే మరి బుక్స్ అయితే మామూలుగా రావచ్చుగా బ్యాగ్ ఏంటి దాచుకుంటూ వస్తున్నారు అని యాదవ్ అనగానే నీకెందుకు నీకు అన్ని చెప్పాలా ఏంటి అని ఆనంద్ అరుస్తూ ఉంటాడు. అంటే అది కాదు బాబు ఆ బ్యాగ్లో ఏం దాచారని చెప్పేసి యాదవ్ అనగానే ఇదిగో ఒకసారి చెప్పానా అనవసరంగా ఆనంద్ సంఘం మిస్ అంతా చెప్పి నీ సంగతి తెలుస్తావు అని చెప్పేసి ఆనంద్ సీరియస్ అంటూ లోపలికి వెళ్తూ ఉంటారు. అంటే మనవారు చెప్పినట్టు ఇది పిల్లలు కాదు పెద్దవాళ్ళు అయిపోయారు, బ్యాగ్లో దాచి జాగ్రత్త తీసుకెళ్తున్నారు. కొంపతీసి సిగరెట్ మందులు అంటే ఏం కాదు కదా, చిలో అలవాట్లకి ఏమన్నా బాన్సయ్యారు ఏంటి ఇంట్లో చెప్పాలి సంగతి ముందు తెలుసుకోండి అని చెప్పి యాదవ్ అనుకుంటూ వెనకాల వెళ్తూ ఉంటుంది. అక్కడేమో అమర్ ఇంకా అన్ని ఫైల్ అని తీసుకొని సర్దుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా ఏమండి భోజనం రండి అని చెప్పి బాగి పైన ఆమె ఇంకా అలాగే కలరుకొని చూస్తూ ఉంటాడు. బాగి కూడా అలాగే చూస్తూ ఉంటుంది. ఏంటి ఏమైంది అలా చూస్తున్నారు అని చెప్పి ఇంకా బాగి అడుగుతూ ఉంటుంది. కానీ ఆమె మాత్రం కలరుకొని అలాగే బాగిని చూస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు నేను ఏమన్నారు అమర్ అనగా భోజనం రమ్మన్నా డిన్నర్ టైం అవుతుంది అన్నాను అంతే అని బాగాని దానికి ముందే ఏమన్నా అమర్ అంటుంటాడు. దానికి ముందే ఏమన్నా అని చెప్పేసి బాగా గుర్తొచ్చుకుంటుంది. ఏమండి అని చెప్పించాను అని చెప్పి అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. సారీ ఏదో అలవాట్లో పొరపాటుగా అంటే అని బాగి అనగానే అంటే ఇదివరకు ఏమన్నా పిలిచేదానివా అని అమర్ అనగానే అదే లేదండి అని చెప్పి బాగి కవర్స్ అయిపోతుంది. మళ్ళీ అండి అంటావేంటి అమర్ డౌట్ పడుతుంటాడు. అలవాట్లో పొరపాటు అంటావేంటి అని మళ్ళీ అమర్ అడుగుతూ ఉంటాడు. అంటే పొరపాటు అని చెప్పేసి
అలవాటు అన్న అని చెప్పి బాగా మళ్ళీ కాల్ చేస్తున్నాను. అమ్మ డౌట్ వస్తుంది. కానీ చూడు, భార్య మాత్రమే భర్తను ఏమైనా పిలుస్తుంది, నిజం చెప్పండి, మీరు నిజంగా కేర్ టేకర్ అయినా అని చెప్పి అమ్మని మాటలు బాగా ఏం మాట్లాడబోదు. ఇంకా అమ్మని అలాగే చూస్తూ ఉంటుంది. అమ్మని కూడా అలాగే బాగా గమనిస్తూ ఉంటాడు. కాదు, నేను మీ భార్యని అని చెప్పి బాగి అనగానే ఒక్కసారిగా అమర్ బాగితో మెడలో తాళి కట్టడం అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. మీరు నా భర్త అని చెప్పి బాగి అంటాడు. ఇంకా అమర్ అలాగే చూస్తూ ఉంటాడు. అన్ని గుర్తించే ప్రయత్నం చేస్తుంటాడు. మీ కట్టిన తాళి లోపల దాచుకున్నా అని చెప్పేసి బాగి అంటాడు. ఇంకా అమర్ బాగి మన తాళి కట్టడం అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. బాగి కూడా అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా ఒకసారిగా అంటే లేకపోతే ఏంటి సార్, పొరపాటున ఏమన్నా అన్నాను, నన్ను ఏంటి ఇంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, మీరు ఆర్మీ ఆఫీసర్ కాదు పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండాల్సింది అని చెప్పి బాగా ఇదేంటి నేను ఒక్క మాట మాట్లాడితే ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు ఏంటి అని అమరాను. అంటే అంతే సార్, కేర్ టేకర్ కదా ఎక్కువ మాట్లాడతా, బాగి అనగానే ఎక్కువ మాట్లాడి కేర్ టేకర్ అంటారు, ఇదిగో వసపెట్ట వాడితే అంటారు అని అమర్ అనగానే ఆ పిల్లలతో మాట్లాడి అలవాటు అయిపోయిందా సార్ అని బాగి అని ఏంటి పిల్లలు కూడా ఎక్కువ మాట్లాడతారు ఏంటి అమరంగా అంటే నాకు పిల్లలు సార్ తల్లో ఒక మాట మాట్లాడి 4 మాటలు మాట్లాడతారు, ఆ 4 మాట సమానం చెప్పంటే నేను ఒక 4 మాటలు మాట్లాడు కదా బాగి అంటే ఏంటి నీ పెళ్ళి పిల్లలు ఉన్నారా అని చెప్పి అమర్ మాటకి హా అని చెప్పి బాగా కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి అయ్యో నేను అనేది ఈ ఇంట్లో పిల్లల గురించి సార్ అని చెప్పి బాగి అంటాడు. సరే నేను ఇదివరకు ఏమని పిలిచేవాడిని అని అమర్ అనగానే ఇంకా సిగ్గుపడుతూ అందరూ ఉన్నప్పుడేమో మిస్ అమ్మ అని లేనప్పుడు బాగి అని పిలిచేవారు అని బాగా సిగ్గుపడుతూ మాట్లాడుతుంటది. ఏంటి మధ్య మధ్య అంత చనువు ఉందా అమరంగా లేదు 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 సార్ అంటే భాగ్యం అనేది నా పేరు సార్, మిస్ అమ్మ నా ముద్దు పేరులేండి అంటే నలుగురు మిస్ అమ్మ అని ఎవరు లేనప్పుడు భాగ్య అని చెప్పేసి అసలు పేరు పిలిచేవారు అని చెప్తున్నా అని చెప్పి బాగా కాల్ చేస్తుంది. సార్ సర్లే నువ్వు వెళ్ళు, అయినా నీ పేరు వేసి దాంట్లో నేను చదువుకుంటా అని చెప్పి అమరంగానే ఇంకా బాగా హెల్ప్ చేయబోతుంటుంది. ఒక్కసారి ఇద్దరు తల ఢీ కొట్టుకుంటుంటే అబ్బా అని చెప్పేసి అమ్మ బాగి అనుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా అలాగే ఒకరినొకరు కలర్కొని చూసుకుంటూ అప్పుడే మిల్లింగ్ రాత్రి వస్తూ ఉంటారు. సారీ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. నాట్ సారీ అని చెప్పి బాగి అనగానే ఏంటి అని చెప్పి మళ్ళీ అమ్మ సార్ చెప్తుంటాడు. కాదు సార్ అంటే తల ఢీ కొట్టుకుని కదా మళ్ళీ ఢీ కొట్టుకోకపోతే కొమ్ములు వస్తాయంట, అందుకే మళ్ళీ తల ఢీ కొట్టుకోవాలి అని చెప్పేసి బాగి అని నేను నమ్మను అని చెప్పి అమరంగా నేను నమ్ముతాను సార్ అని చెప్పి ప్లీజ్ అని బాగి అనగానే ఓకే అని చెప్పి ఇంకా అమరంగానే బాగి మిల్లింగ్గా వెళ్ళి అమర్ తల ఢీ కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే సార్ భోజనం రండి అని చెప్పేసి రాత్రి వస్తూ ఉంటారు. ఇంకా చూసి ఒక నిమిషం అది సారీ సార్ డిస్టర్బ్ చేస్తున్నాను అని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. సారీ సార్ డిస్టర్బ్ చేసే వెళ్తా అని చెప్పి రాత్రి ఆగు అని చెప్పి అమర్ ఆపుతూ ఇక్కడ ఏం జరగాలని చెప్పి అమరంగానే ఏం జరిగింది నాకు ఓకే సార్ అని చెప్పి రాత్రి మాట నోర్మి అని చెప్పి అమర్ అరుస్తూ తన కేర్ టేకర్ నా వైఫ్ అని అర్థం అవుతుందా అని చెప్పి అమరంగానే అర్థమవుతుంది సార్ అని చెప్పి రాత్రి మీరు వెళ్ళచ్చు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. నేను వస్తాను వెళ్ళండి అని చెప్పేసి అమర్ అనగానే సార్ అది కాదు చెప్పి బాగి అనుకోతుంది ప్లీజ్ వెళ్ళండి అని చెప్పి అమర్ అనగానే సరే అని చెప్పేసి ఇంకా బాగి రాత్రి బయటకు వస్తూ ఉంటాడు. ఇంకా బాగి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏంటి మిస్ అమ్మ డిస్టర్బ్ చేశానా అని చెప్పేసి రాత్రి అనగానే డిస్టర్బ్ చేసి డిస్టర్బ్ అంటే సచ్చినాడా అని చెప్పేసి ఇంకా బాగి అనగా ఏంటి మిస్ అమ్మ మీ లాంగ్వేజ్ ఎలా మారిపోయింది అని చెప్పి రాత్రి సారీ సారీ అని చెప్పి బాగి అంటూ సారీ సారీ ఆయన మనసులో మెల్లగా జ్ఞాపకాలు స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా అతను గుర్తొస్తుంది అని బాగి అని ఇట్ సూపర్ మిస్ అమ్మ ఇట్ గుడ్ న్యూస్ అని చెప్పి రాత్రి నవ్వుతూ ఉంటాడు. ఇంకా బాగా సంతోషపడుతూ ఉంటుంది. ఆనంద్ అంజు లోపల రాగానే బావు అని చెప్పి అంజలి బుజ్జమ్మ అంటూ ఉంటారు. ఏ బుజ్జమ్మ ఆనంద్ అక్కడ భయపడ్డారు అని చెప్పేసి అంజు అనగానే ఎప్పుడు కామెడీ చేయాలి మీకు తెలియదా ఏంటంటే ఆనంద్ సీరియస్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఏమైందిరా అసలు ఇద్దరు ఎక్కడికెళ్ళారు అని చెప్పి అంజు మీకెందుకే అని ఆకాష్ అంటూ ఉంటారు. మేమిద్దరం మీకోసం ఎంతలంతా వెతికాను అని చెప్పి బుజ్జమ్మంగానే మేము బయటకు వచ్చాను బుజ్జమ్మ అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటాడు. ఇంకా అలాగే బ్యాగ్ తీసుకొని పక్కన పెడుతూ ఉంటాడు. ఏం చూసారా బ్యాగ్లో అంజు అనగానే ఏం చూస్తుంది నీకెందుకే నీ పన్ను చూసుకో అని ఆకాశంగానే చెప్తారా చెప్పరా అని చెప్పి అంజు అడుగుతుంది. మేము చెప్పం ఏం చేస్తాం అని చెప్పి ఆనందంగా చెప్పదు నేను చూస్తా అని చెప్పేసి అంజు వెళ్ళి తీసుకోబోతుంది. ఆగు అని చెప్పేసి బ్యాగ్ వెళ్ళదు అని చెప్పి ఆకాష్ సీరియస్ అవుతూ ఉంటాడు. ఏంటి రాని సీరియస్ అవుతున్నావు ఏంటి అసలు అంతలా బ్యాగ్లో ఏముంది అని అంజు అనగానే ఇదో నీకు ఆన్సర్ చెప్తున్నాను అని చెప్పి వస్తున్నాడు. పిల్లలు లేట్ అవుతుంది భోజనం రండి అని చెప్పి బాగి అనగానే వస్తాను అమ్మ అని చెప్పి బుజ్జమ్మ మాట్లాడుతుంది. ఇంకా ఆనంద్ వెళ్ళి పక్క పెడుతుంటారు. బ్యాగ్ ముట్టుకోవద్దు అని చెప్పేసి అంజుకి అలాగే బుజ్జమ్మ చెప్పి ఇంకా ఆనంద్ అక్కడ బయటకు వెళ్ళిపోతుంటారు. ఏంటక్క ఎప్పుడు అన్నయ్య నేను అంత సీరియస్ అయ్యారేంటి అని బుజ్జమ్మ అనగానే అదే నాకు అర్థం కాదు బుజ్జమ్మ ఇద్దరు బయటకు వెళ్ళి ఆ బ్యాగ్లో ఏం తీసుకొచ్చారు అని అంజు అనగానే ఒక మనం చెప్పేది కదేమో సరే పద భోజనానికి వెళ్దాం రైనా అని చెప్పి బుజ్జమ్మ అనగానే ఇంకిద్దరు బయటకు వస్తూ ఉంటారు. ఇంకా మనవాడి యాదం వింటూ ఉంటారు.
చూసావా ఆ మగపిల్లలు ఏదో తప్పు చేస్తున్నారు, ఆ బ్యాగ్ లో చాటుగా దాచుకొని తీసుకొచ్చారు. యాదం అనగానే ఇద్దరు కొంపేసి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోలేదుగా అని మనవరు అనగానే అదే నాకు డౌట్ ఉంది, అందుకే నీకు చెప్పాను యాదం అనగానే సరే ఆ బ్యాగ్ లో చూద్దాము, ఇదిగో చిన్న పిల్లి నేను అమ్మ దగ్గర పిల్లని ఇరికిస్తాను అని చెప్పి మనవరు అనగానే సరే అని చెప్పి యాదం అంటాడు. ఇంకా అసలు ఆనంద్ ఆకాశ్ బ్యాగ్ లో ఏం తీసుకొచ్చారని చూడడానికి యాదం వెళ్తాం.